నమస్కారాలు. వేదిక ముందున్న అవ్వాతాతలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం గతంలో చంద్రబాబు నాయుడు గారు 200 ఉన్న పెన్షన్ని ఒకేసారి 5 రెట్లు పెంచి 1000 రూపాయలు పెంచాడు. అదే పెన్షన్ని మళ్ళీ ఒక రెట్టు పెంచి 2000 రూపాయలు చేశాడు. మనము ఎలక్షన్లో గెలిస్తే ప్రతి నెల 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు మనం ఆ రోజు ఓడిపోవటం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నేను 3000 పెంచుతానని అతనికి 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. అదే చంద్రబాబు నాయుడు నేను అధికారంలోకి వస్తే 4000 పెన్షన్ చేస్తానని మళ్ళీ ఏప్రిల్, మే, జూన్ నెలలకి మూడు నెలలకు కలిపి 3000 ఇస్తానని హామీ ఇచ్చినాడు. ఆ హామీ ప్రకారము ఒకే 20 రోజుల్లోనే మనకు 4000 రూపాయలు పెన్షన్ ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. పోతే ఈ ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి దరిద్రమైన వ్యవస్థని నెలకొల్పాడు జగన్మోహన్ రెడ్డి. అదే చంద్రబాబు నాయుడు ఇవాళ మేము సచివాలయ ఉద్యోగస్తులతోటి 6 గంటలకే ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాడు. ఆ ప్రకారం ఈరోజు మన ఊరిలో 6 గంటల 1 నిమిషానికే మనం పెన్షన్ కొట్టగలిగాం. అందువల్ల అటు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు నాయుడు పరిపాలనకి 20 రోజులకే తేడా ఎంత ఉందో చూడమని నేను ఈ సభాముఖంగా అడుగుతున్నాను. పోతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ చేయగలడని మేము బాగా నమ్ముతున్నాము. అందుకే మనకి 164 సీట్లు ప్రజలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడనే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లే ఇచ్చాడు. కొంతమంది అవాకులు చవాకులు పేలుస్తూ ఎందుకు పనికిరాని ఒక వైసీపీ నాయకుడు ఉన్నాడు, వాడు ఏం చేశాడో అర్థం కాదు. ఒక మాదేపల్లిలో 2 రోడ్లు వేసి ఈ ఊరినే ఉద్ధరించానని చెబుతున్నాడు. కానీ మనం ఎన్నో రోడ్లు వేసాం. మనం ఇక్కడ మొదలు పెడితే వడ్డిపాలెం పోయిందాకా మన రోడ్డు కొలుసుకోమనండి, వాడు వేసిన రోడ్లు కొలుసుకోమనండి. దీని పొడుగు ఒక రోడ్డు అంతా కూడా లేదని నేను యాకులు సవాకులు పేలుతూ ఇవన్నీ కలబొల్లి మాటలు చెప్పాడు. మనకు అందుకే ప్రజలు మనల్ని నమ్మారు. మనకు 405 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. అతని మాటలు నమ్మలేదు. 400 ఓట్లు మైనస్లో ఉన్నాడు. అందువల్ల గమనించి మనం ఇస్తానని చెప్పి మన ఎలక్షన్ ముందు ఆయన ప్రచారం చేశాడు. ఆ ప్రచారం సందర్భంగా అంటే ఈరోజు మనం పెన్షన్లు ఇస్తున్నాం అన్నమాట. ఈ పెన్షన్లు ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చినటువంటి మన హరిబాబు, అడకా స్వాములు, మొత్తం వేదిక నామకి తెలిసిన పెద్దలందరికీ పోతే ఇక్కడికి పెన్షన్లు తీసుకోవడానికి వచ్చినట్టు ఆయన సపోర్ట్ కోరుతూ మన గ్రామ పార్టీ అధ్యక్షులు మారెల శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మా దైవ సమానులు మండల పార్టీ అధ్యక్షులు శ్రీ మద్దినేని శ్రీహరిబాబు గారికి, మా సహచరులు బూత్ కన్వీనర్ 126 బూత్ కన్వీనర్ పమ్మిడి వెంకటేశ్వర్లు గారికి, అదేవిధంగా సోదరుడు రావులపల్లి సురేష్ గారికి, పెద్దలు రంగనాయకులు గారికి, వేదిక అలంకరించిన స్వాములు గారి అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఈ ఫంక్షన్ కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ ఆనందానికి కారకులైన మన గ్రామ ఓటర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మేము ఈ ఫంక్షన్స్ విషయంలో అంటే బాబు ప్రభుత్వం వస్తే మన ప్రజలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు అయితేమి, సంక్షేమ కార్యక్రమాలు అయితే ఏమేమి ఉంటాయని వివరించడంలో బూత్ కన్వీనర్లది కీలక పాత్ర అని మేము ఆ రోజు ఆశించాం. ప్రజల దగ్గరికి మేము ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం వాళ్ళు మా మీద ప్రజల్లోకి మేనిఫెస్టోని బలంగా తీసుకెళ్లడంలో బూత్ కన్వీనర్ల యొక్క పాత్ర ఎంతైనా ఉందని అనేది మేము అనుకుంటున్నాం. మా సహచరులు అయితే పమ్మిడి వెంకటేశ్వర్లు గారు మన గ్రామం నుంచి మేనిఫెస్టోని ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంలో 100% కొట్టి స్టేట్ లెవెల్లోనే మొదటి స్థానంలో ఉందని చెప్పుకోవడానికి చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా నేను రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో ఉన్నాం. ఈ విషయంలో మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు మద్దినేని శ్రీహరిబాబు గారికి మేమెంతో రుణపడి ఉన్నాము. ఈ విజయాన్ని
మనం అందరం కూడా సంతోషంగా పాలు పంచుకుంటూ గ్రామ అభివృద్ధితో పాటు ప్రజల యొక్క సంక్షేమానికి పాటుపడాలని పెద్దలందరినీ మరొకసారి కోరుకుంటూ విజయ్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 1వ తేదీ నేను పెన్షన్ 4,000 రూపాయలు చేస్తానని అదే రోజు నుంచి మనం ఇచ్చే జూలై 1వ తేదీ దాకా ఎంతైతే వేరియేషన్ 3 నెలలు ఉందో ఆ 3 నెలలు కూడా డబ్బులు కలిపి నేను జూలై 1వ తేదీ ఇస్తానని అందరికీ అభయం ఇచ్చాడు. ఆ అభయాన్ని నెరవేర్చినందుకు ముందుగా మనందరం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అదేవిధంగా ఏదైనా చెప్పింది చేసేవాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు. చెప్పిన అబద్ధం చెప్పకుండా ఒక్కో రకంగా ఒక్కో విధంగా జనాలను మ్యానిపులేట్ చేసేవాడు జగన్. గ్రామాల్లో కూడా డిఫరెన్స్ వాళ్ళకి మనకి మనం ఎవరైనా అడిగితే పని చేస్తాం, వాళ్ళకి ఏదైనా కావాలంటే చేస్తాం, వాళ్ళకి అండగా ఉంటాం. మేము 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం. కానీ ఫేక్ ప్రచారాలు నాలుగు చేస్తారు, ఇంకోటి ఏం చేస్తారు, ఇంకోటి ఏం చేస్తారు. కానీ నిజంగా వాళ్ళు ఏ పని ఛాలెంజ్ గా తీసుకొని చేసిన దాఖలాలు లేవు. జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒక విలేజ్ లో చెట్లు నాటు అనేది ఒక యావపాడు విలేజ్ లోనే ఆ రోజు నాయుడు గారు ఉన్నప్పుడు జరిగింది. కానీ వాళ్ళు ఏదో 2 రోడ్లు వేసామని చెప్పుకొని ఈ 40 ఏళ్ళ నుంచి ఏం చేయలేదు, మేమే చేసామనే ఒక ప్రగల్భాలు అయితే పలుకుతున్నారు. ఎంతసేపటికి ఎదుటోళ్ళ మీద బరుదల్లి ఆ బరుదు వాళ్ళ మీద తిరిగిపడేట్టు మాట్లాడుతుంది చెప్తే ఇక రెండో ఆలోచన ఏం లేకుండా ప్రవర్తిస్తున్నారు. మన బాబు గారు ఇప్పుడు మన నియోజకవర్గంలో దరిదాపు ఈ నెల జూలై 1వ తేదీన 21 కోట్ల రూపాయల పెన్షన్ డబ్బులు వస్తున్నాం. మన మండలంలో 4,19,00,000 కల్లా మనం ఈ రోజు డబ్బులు పంపిణీ చేస్తున్నాం. మన గ్రామంలో 32 లక్షలు. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోండి. చెప్పింది ఎవరు చేస్తారా, ఎవరు చెప్పిన మాట మీద నిలబడతారా, వారికి అండగా ఉండేటట్టుగా మీరు తయారై ఏటోటి మాటలు నమ్మకుండా గ్లోబల్ ప్రచారాలు అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక మనం కూడా మనకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. మనం దాన్ని బాధ్యతగా తీసుకోవాలి. కానీ మనకేదో అధికారం ఉందని మనం జనంతో ఇదిగా ఉండకూడదు. మనకు అది బాధ్యత. ప్రజలు మనకు అధికారం ఇచ్చారు. అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే మనం ఏం చేయాలా? జనంతో ఎట్ట నిలగాల. మనం ఇంకా దీన్ని రెట్టింపుగా తగ్గకుండా చేసుకునేటట్టు మనం కూడా ప్రవర్తించి మీ అందరికీ ఆ విధంగా ఉంటామని చెప్పి హామీ ఇస్తూ సెలవు చేస్తాం. పెన్షన్ పండుగ రోజుగా ఈ ఏమూరుపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ మారెల శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మండలాధ్యక్షుడు హరిబాబు గారికి, బాపట్ల పార్టీ సురేష్ గారికి, ఈ వేదిక అలంకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఇక్కడికి చేసిన యూనిట్ బూత్ క్లస్టర్ ఇన్ఛార్జీలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగింటి ఆడపడుచులకు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి 1982లో నందమూరి తారక రామారావు గారు పార్టీ ప్రారంభించిన తర్వాత ఆనాడు 1970లో ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఈ రాష్ట్రం చాలా దివాళా పరిస్థితులు ఉండి అయోమయ పరిస్థితుల్లో 82లో పార్టీ పెట్టి రామారావు గారు ఒక ఉజ్వలను చేసి రాష్ట్రంలోనే ఆ రోజు మంచి పేరు తెచ్చిన కాక ప్రపంచంలో కూడా ఢిల్లీ పీఠాన్ని ఒక గజగజలాడించిన వ్యక్తిని, ఒక సాఫ్ట్వేర్ ఐటీ సోదరుడు గాని చేస్తే ఈనాడు హైదరాబాద్ ఏ విధంగా ఉందో మీ అందరికి కూడా తెలుసు. అదేవిధంగా మరి 2014లో మన రాష్ట్రం విడిపోయి మనం ప్రత్యేక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతున్న తర్వాత మరి ఆ రోజు ప్రజలు ఆలోచించి ఒక అనుభవజ్ఞుడు, ఒక పరిపాలనాధ్యక్షుడు కావాలని చెప్పని మనం
చంద్రబాబు గారు గెలిపించారు. అదే భాగంగా 2014-19లో మరి రాష్ట్రానికి రాజధాని లేదు. రాజధాని లేనప్పుడు మరి ఆయన ప్రస్తుతం ఒక బస్సులో ఉండి విజయవాడలో 2 నెలలు ఆ బస్సులోనే ఉండి పరిపాలన కొనసాగించాడు. ఆ రోజున నా పేరు అడకా సోములు, రాష్ట్ర కార్యదర్శి మరియు మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అసోసియేషన్. మరి ఈ రోజున చంద్రబాబు గారు ఏదైతే ఈ 5 సంవత్సరాల నుండి కష్టపడి ఈ యొక్క పార్టీని తీసుకురావడానికి ప్రయత్నం చేశారో ఆయనకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున ఈ పెన్షన్ ఒక మంచి పండుగ రోజు, మంచి శుభపరిణామం. ఎందుకంటే అనేక మంది వికలాంగులు, వృద్ధులు వీళ్ళకి ఈ రోజున సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళ యొక్క విధానాన్ని జీవన శైలిలో చాలా మార్పు వస్తుంది. కాబట్టి ఆ విధంగా చేసినందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. మరి 2780 రూపాయలు మనం తెలుగుదేశం గవర్నమెంట్ పెంచితే వాళ్ళు తండ్రి కొడుకు కలిసి 1220 రూపాయలు మాత్రమే పెన్షన్ విధానాన్ని ఉపయోగించారు. మరి వాళ్ళు ఎక్కువ లేదా తెలుగుదేశం గవర్నమెంట్ ఎక్కువ అనేది మనందరికి కూడా తెలియజేస్తుంది. మరి ఈనాడు ఏములపాడు గ్రామంలో ఈ విధముగా ఈ పెన్షన్ పండుగ ఏర్పాటు చేసి మరి అందరినీ ఒకసారి సమకూర్చి ఎంతో ఆనందంగా వాళ్ళని సంతోషించడం చేసినందుకు ఏములపాడి గ్రామ తెలుగుదేశం కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో మరి పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అమరావతి రాజధాని కావచ్చు, ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి రోజు ఆ యొక్క 2 మీద కేంద్రీకరించి ఎంతో విధానంగా ముందుకు తీసుకెళ్తున్నారు. రాబోయే రోజుల్లో మన అమరావతిని ఒక ఉజ్వల భవిష్యత్తుగా తీర్చిదిద్ది మన రాష్ట్రానికి మంచి చేకూర్చే విధానాన్ని తీసుకొచ్చినారు. అదేవిధంగా మరి ఈ సైకోజన్ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే ఈ యొక్క ప్రజలను అనేక విధముగా ఇబ్బందులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి బీసీలను అయితేమి, ఎస్సీలను అయితేమి ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ఎంతమంది లీడర్స్ని, ఎంతమంది మాజీ మంత్రుల్ని అరెస్ట్ చేయించి తప్పు ఒప్పు లేకుండా చేసిన ఈ వ్యక్తికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పి కనీసము అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినందుకు ఈ యొక్క రాష్ట్ర 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.